హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ స్వీట్ హోమ్ సింపుల్ లైఫ్. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు వీడియో అయితే ఏంటంటే, మనం రెగ్యులర్గా చేసుకునే నార్మల్ ఇడ్లీ దోశ కాకుండా హెల్దీ వేలో నేనైతే ఇడ్లీ దోశ చూపించబోతున్నాను. అదే మల్టీగ్రెయిన్ దోశ అన్నమాట. మన హెల్త్కి అయితే చాలా మంచిది. ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి. ఎదిగే పిల్లలకు పెడితే అయితే ఇంకా చాలా మంచిది. నార్మల్గా మినప్పప్పు బియ్యంతో కాకుండా ఇంకా వేరే రకాలుగా కూడా మనం మల్టీగ్రెయిన్తో కూడా ఇడ్లీ దోశ చేసుకోవచ్చు. అందులో మనకు కావాల్సినవి అయితే జొన్నలు, రాగులు, పొట్టు మినప్పప్పు ఉంటే వాడుకోవచ్చు, లేదంటే మీ దగ్గర నార్మల్ మినప్పప్పు ఉంటే కూడా వాడుకోవచ్చు. కానీ పొట్టు ఏంటంటే చాలా హెల్దీ. జొన్నలు అండ్ రాగులు కూడా రెండు కూడా హెల్త్కి చాలా మంచిది. జొన్నలలో అయితే మంచి విటమిన్స్, ఫైబర్స్, యాంటీ ఆక్సిడెంట్స్, ఇంకా మంచి ప్రోటీన్స్ కూడా ఉంటాయి. రాగులలో అయితే మంచి కాల్షియం అండ్ ఐరన్ కూడా ఉంటుంది. అందుకే ఎముకల బలానికి కూడా చాలా మంచిది. అందుకే చెప్తున్నాను, పిల్లల ఎదుగుదలకు అంటే పిల్లలు ఎదిగే వాళ్ళకి ఇలాంటి దోశలు, ఇడ్లీలు చేసి పెడితే ఏంటంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. నార్మల్గా తింటే అందులో ఎక్కువ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి అన్నమాట, ఎక్కువ ఫ్యాట్స్ కూడా ఉంటాయి. ఇదే మంచిది, ఇట్లాంటివి చేసుకొని తినడం మంచిది హెల్త్కి. వీడియోలో చూపిస్తున్నట్టుగా అక్కడ కప్పు ఉంది కదా, ఆ కప్పుతో అయితే అన్ని నేను రెండు కొలతల ప్రకారంగా తీసుకున్నాను. జొన్నలు, రాగులు, మినప్పప్పు అండ్ బియ్యం కూడా యాడ్ చేసుకున్నాను. ఒక 3 కప్పులు బియ్యం కూడా మంచిదే. అక్కడ నేను స్టోర్ బియ్యం అయితే తీసుకున్నాను. మీకు ఇష్టం లేకపోతే తక్కువైనా వేసుకోండి. స్టోర్ బియ్యం ఉంటుంది కదా, ఆ స్టోర్ బియ్యం అయితే తీసుకున్నా నేను. మనం తీసుకున్న క్వాంటిటీకి ఆ బియ్యం అయితే సరిపోతుంది. మీకు కావాలంటే తక్కువ కూడా తీసుకోవచ్చు. చాలామంది బియ్యం స్కిప్ చేసేస్తూ ఉంటారు. బియ్యం వేసుకోవచ్చు, మంచిదే. ఎందుకంటే కార్బ్స్ కూడా కావాలి కదా మనకు, అంటే కార్బోహైడ్రేట్ కూడా కావాలి కదా. అందులోనూ మళ్ళీ దోశలు కూడా చాలా క్రిస్పీగా వస్తాయి బియ్యం వేస్తే. నేను అక్కడ ఒక బకెట్ అయితే పెట్టుకున్నాను. ఎందుకు అని మీరు అడగొచ్చు. అది వాష్ చేసుకున్నది ఉంటుంది కదా, వాటర్, బియ్యం కడిగిన వాటర్ కానీ, పప్పు కడిగిన వాటర్ కానీ వేస్ట్గా అట్లా సింకులో అయితే పారబోయకుండా నేనైతే చెట్లకైతే వేస్తూ ఉంటాను, చెట్లకైతే పోస్తూ ఉంటాను. ఏ వాటర్ అయినా చెట్లు మంచిగా బలంగా వస్తాయి ఆ వాటర్ పోస్తే. ఇప్పుడనే కాదు, ప్రతిసారి అంతే చేస్తా నేను. ఒక బకెట్లో అయితే స్టోర్ చేసుకొని ఆ వాటర్ అయితే తీసుకెళ్ళి చెట్లకైతే పోస్తూ ఉంటాను. జొన్నలు, రాగులు, బియ్యం ఒకే దాంట్లో వేసి అయితే వాష్ చేస్తున్నా. ఎందుకంటే ఇన్ని గిన్నెలు అయిపోతాయి కదా సింకు నిండా. అందుకనే మళ్ళీ మనం అవి నానబెట్టుకున్నా కూడా స్టవ్ దగ్గర కూడా ఇట్లా పేర్చినట్టుగా అనిపిస్తుంది కదా. అందుకే మినప్పప్పు సపరేట్ ఒక దాంట్లో మాత్రం 3 కలిపి అయితే వాష్ చేసుకొని అయితే పక్కకైతే పెట్టుకున్నాను. ఇడ్లీలోకి అయినా దోశలోకి అయినా ఫస్ట్ నానబెట్టిన తర్వాత అయితే అస్సలు కడగొద్దు. నానబెట్టక ముందే కడిగిన తర్వాత శుభ్రంగా వాష్ చేసుకుని అయితే నానబెట్టుకోవాలి. నానిపోయిన తర్వాత ఒకసారి మంచి వాటర్లో అట్లా మామూలుగా కడిగేస్తే సరిపోతుంది. కానీ ఫస్ట్ శుభ్రంగా అయితే కడుక్కోవాలి. ఎందుకంటే చాలా డస్ట్ ఉంటుంది. బ్లాక్ కలర్లో వస్తున్నాయి వాటర్, అయితే చాలా డర్టీగా వస్తున్నాయి. ఆ వాటర్ వైట్గా వచ్చేదాకా నేనైతే కడిగైతే పెడుతున్నా. అక్కడ ఒక 5-6 సార్లు అయితే కడిగి పెట్టాను. అక్కడ జొన్నలు, రాగులు అయితే వాష్ చేయడం అయిపోయింది. తర్వాత మినపప్పు కూడా కడిగి అయితే పక్కకైతే పెట్టేసిన. ఎంత బాగా నానితే అంత మంచిది రేపటికి. కాబట్టి టిఫిన్ కోసం ఈరోజే పొద్దున 9 గంటలకు అట్లా మొదలు పెడుతున్నా అంతా వాష్ చేయడం అండ్ నానబెట్టుకోవడం కూడా. అవన్నీ అయితే పక్కగా అయితే పెట్టుకుంటున్నా. అవి నానిపోయిన తర్వాత మళ్ళీ సాయంత్రం 6-7 అట్లా అయితే మిక్సీ చేసుకోవాలి. అట్లయితే చక్కగా నానిపోతుంది పప్పులన్నీ. అక్కడ పక్కకైతే నేను డైలీ తాగుతాను చియా సీడ్స్ అండ్ సబ్జా సీడ్స్ వాటర్. మీకు చూపిస్తున్నాను అక్కడ, అవి కూడా ఏంటో అని చెప్పి మీరు అనుకుంటారు కదా. సో వంట రూమ్లో అయితే అన్ని నానబెట్టుకునే పరుచుకోవడానికే సరిపోతుంది నా ప్లాట్ఫామ్ అంతా. మీకు కూడా అంతేనా? తప్పకుండా కామెంట్ చేయండి. సో ఇప్పుడైతే ఆ వాటర్ అయితే తీసుకెళ్ళి మనం చెట్లకైతే పోసేద్దాం. ఊరికి అట్లా సింక్లో అన్ని వాటర్ వేస్ట్ చేయడం ఎందుకండి, అస్సలు మంచిది కాదు కదా. ఆ వాటర్ ఏదో చెట్లకు పోస్తే మనకైతే మంచిది. అసలే ఎండాకాలం, చెట్లు బాగా వాలిపోతూ ఉంటాయి, మొత్తం ఎండిపోతూ కూడా ఉంటాయి. కాబట్టి మనం ఎప్పటికప్పుడు వాటర్ అయితే పోస్తూనే ఉండాలి. అందులో ఏ ఒక్క చెట్టు నేను పెట్టలేదు, మా ఓనర్ అంటే పెట్టింది. అవన్నీ మేము రెంటుకుంటాం ఇక్కడ. వాళ్ళు గుర్తించకపోయినా ప్రకృతి మాత్రం మనల్ని ఖచ్చితంగా గుర్తిస్తుంది. ఏ టైంలో కాపాడాలో ఆ టైంలో కాపాడుతూనే ఉంటుంది. నా వంతు నేనైతే వాటర్ అయితే చెట్లకు పోస్తూ ఉంటాను. వాటర్ అంత వేస్ట్ చేయడం నాకైతే అసలే ఇష్టం ఉండదు.
ఆఫ్టర్ 7 అవర్స్ చూసారా మన తృణధాన్యాలు అన్నీ అయితే నానిపోయాయి చక్కగా. ఇప్పుడైతే మిక్సీ జార్లో వేసుకొని అయితే మిక్సీ అయితే చేసేసుకుందాం. దోశకి సపరేట్, ఇడ్లీకి సపరేట్ అని అయితే ఏముండదు, మొత్తం ఒకటేసారి అయితే మిక్సీ చేసుకోవాలి. ఇడ్లీకి అయితే కొంచెం తిక్కుగా ఉండాలి బ్యాటర్. దోశ చేసుకునేటప్పుడు కొంచెం వాటర్ అయితే మిక్స్ చేసుకొని మనం దోశ కూడా చేసుకోవచ్చు అంతే. మరీ పల్చగా అయితే అస్సలే మిక్స్ చేసుకోవద్దు, కొంచెం తిక్కుగానే ఉండనివ్వండి. అట్లయితేనే మనం దోశలకు కానీ ఇడ్లీలకు కానీ అయితే చేసుకోవచ్చు. ఇడ్లీలకు ఓకే, దోశ చేసుకునేటప్పుడు కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుంటే సరిపోతుంది. వీడియోలో చూపిస్తున్నట్టు ఉంటే సరిపోతుంది, ఎందుకంటే మార్నింగ్ పులుస్తుంది కదా, మనం ఫర్మెంటేట్ చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా ఆ బ్యాటర్ అనేది థిక్ అయితే అయిపోతుంది. సో నాదైతే మిక్సీ పట్టడం అయితే అయిపోయింది, దాన్ని నైట్ అంతా పక్కకైతే పెట్టేద్దాము. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి తొందరగా పులుస్తుంది పిండి, కాబట్టి 2 గిన్నెలలో పెట్టుకోవడం బెటర్. ఒకే దాంట్లో పెడితే ఏంటంటే పొంగి మొత్తం కింద అయితే పోతుంది. నాకు ఇది ఒకసారి ఎక్స్పీరియన్స్ అయింది కాబట్టి చెప్తున్నాను, రెండిట్లో పెట్టుకోవడం చాలా బెటర్. నేనైతే రెండిట్లో పెట్టేశాను. ఎర్లీ మార్నింగ్ మళ్ళీ మనకి ఇడ్లీలోకి కానీ దోశలకు కానీ చూసారా పిండి ఎంత మంచిగా పులిసిపోయిందో, మంచిగా ఉంది కదా చూసారా. ఈ బ్యాటర్ అయితే ఇడ్లీకి సరిపోతుంది. ఇంకా దోశకి కావాలంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని పల్చగా చేసుకొని దోశ కూడా వేసేసుకుందాం మనం. చూపిస్తాను మీకు చూడండి. ఇక్కడ నేనైతే వెరైటీ చట్నీ అయితే చేయబోతున్నాను. అంటే రెగ్యులర్గా చేసుకునే పల్లీ చట్నీ కాకుండా, టమాటా చట్నీ కాకుండా ఆల్ మిక్స్డ్ చట్నీ అన్నమాట. నాకైతే ఉత్తి పల్లీ చట్నీ అస్సలు తినాలనిపించదు, పక్కకి ఏదో ఒకటి ఉండాలనిపిస్తుంది. సో ఇప్పుడు అవి 2 చేసే అంత నాకు లేదు కాబట్టి నేనైతే అన్ని ఒకటే దాంట్లో చేసేసి అయితే మిక్సీ చేసుకుంటాను. కొబ్బరి, పల్లీలు, పచ్చిమిర్చి, టమాటాలు, ఆనియన్స్ ఇవన్నీ వేసుకొని అయితే నేను ఆయిల్లో ఫ్రై చేసుకొని మంచిగా చల్లారిన తర్వాత అయితే మిక్సీ చేసేస్తా. చూడండి మీరే.
సో చూసారు కదా, ఇప్పుడైతే మనం చేసుకున్న చట్నీయో పచ్చడో అదైతే తాలింపు అయితే పెట్టేసుకుందాం. నాకైతే కరివేపాకు అంటే చాలా ఇష్టం. నేను ఎంత కరివేపాకు ఉన్నా తినేస్తా, కూరలలో వచ్చినా చట్నీలో వచ్చినా. చూడండి మనదైతే చట్నీ అయితే అట్లా అయిపోయింది. బాగుంది కదా, టేస్ట్ అయితే ఎంత బాగుందంటే మళ్ళీ మళ్ళీ నాకు తినాలనిపించింది, అట్లా ఉంది టేస్ట్. ఇడ్లీలోకి అయితే చూసారు కదా బ్యాటర్ అట్లుంటే సరిపోతుంది. కొంచెం దోశ వేసుకునేటప్పుడు కొంచెం వాటర్ మిక్స్ చేసుకొని లూజ్ కన్సిస్టెన్సీ చేసుకొని దోశ వేసుకుంటే సరిపోతుంది అంతే. ఈ ఒకటే పిండిలో మనం 2 రకాలుగా టిఫిన్స్ అయితే చేసుకోవచ్చు. నాకైతే ఇడ్లీ కంటే కూడా దోశ అంటేనే ఎక్కువ ఇష్టం. దోశ అయితే 2 నిమిషాల్లో అయిపోతుంది, 2 దోశలు. కానీ ఇప్పుడు ఇడ్లీ ఏంటంటే అదంతా పెద్ద పాత్ర పెట్టాలి, అందులో ఉన్నాయని కడగాలంటే నాకు పెద్ద రిస్క్ కాబట్టి సో నాకు ఈజీ అండ్ నాకు కొంచెం హెల్దీ అనిపిస్తుంది, కొంచెం దోశ అనే అనిపిస్తుంది మంచిగా. సో మనం ఇప్పుడు ఇడ్లీలు కూడా అయిపోయింది, ఇడ్లీలు అయితే తినేద్దాము. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరెవరు చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా ముందు ముందు మంచి మంచి వీడియోస్ అయితే రాబోతున్నాయి, మంచి హెల్త్ టిప్స్, మంచి వీడియోస్ అయితే రాబోతున్నాయి. ప్లీజ్ చూడండి, తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇడ్లీ కూడా కంప్లీట్ అయిపోయింది, చట్నీ వేసుకొని తినేద్దాం. ఇడ్లీలు చూస్తుంటేనే ఎంత బాగుందో కదా, టేస్ట్ కూడా అంతే బాగుంది. హెల్త్కి అయితే చాలా మంచిది. రెగ్యులర్గా తినే ఇడ్లీలు దోశలు కాకుండా ఇట్లా మల్టీగ్రెయిన్స్తో మాత్రం తప్పకుండా చేసుకొని తినండి, హెల్త్కి చాలా మంచిది. ఇప్పుడున్న పరిస్థితులలో ఇప్పుడున్న వచ్చే జబ్బులకైతే ఇట్లాంటి హెల్తీగా తీసుకోవడమే చాలా బెటర్. బయట అయితే తక్కువ తినండి, ఎక్కువగా తినకండి బయట. మన చేతులతోని స్వయంగా హెల్తీగా చేసుకొని తింటేనే మనకైతే ఆరోగ్యము. ఎన్ని డబ్బులున్నా వేస్ట్, ఆరోగ్యం మంచిగా లేకపోతే. ఫస్ట్ అయితే ఆరోగ్యం మనకి ఇంపార్టెంట్ కాబట్టి మన ఆరోగ్యం కోసం అయితే హెల్తీగా తినడమే బెటర్. ఇడ్లీలు అయితే చాలా టేస్టీగా ఉన్నాయి, నేను తినేస్తాను. ఇప్పుడు మీకైతే దోశ కూడా ఎట్లా చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. కొంచెం ఇడ్లీ బ్యాటర్ లాగా కాకుండా కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకొని దోశకి చేసుకుందాం మనం. దోశ ప్యాన్ పెట్టేసి కొంచెం హీట్ అయిన తర్వాత దానిపైన పోసేసి అయితే బ్యాటర్ దోశలాగా స్ప్రెడ్ చేసుకొని కాల్చుకోవాలి నీట్గా. కొంచెం నా వాయిస్లో కానీ కొంచెం మాటలలో కానీ ఏమైనా మిస్టేక్స్ ఉంటే ప్లీజ్ ఇగ్నోర్ అయితే చేసేయండి. మీకైతే ఏది ఇష్టమో తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి. అంటే దోశనా ఇడ్లీయా చెప్పండి నాకు. మన దోశ అయితే వన్ సైడ్ అయితే కాలిపోయింది, ఇంకొక సైడ్కి అయితే టర్న్ చేసేసుకుందాం. నాకు తెలిసి నాలాగా మీకు కూడా దోశ అంటేనే ఇష్టం ఉండుంటుంది, నేను అనుకుంటున్నా అట్లా. మన వేడి వేడి దోశ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ప్లేట్లో వేసుకొని అయితే తినేద్దాం. సో ఇక్కడితో అయితే మన వీడియో అయితే ఎండ్ చేసేస్తున్నాను. కొత్త వాళ్ళు అయితే మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.